సిరిసిల్లలో ఈరోజు జైంట్ యాక్షన్ ఇచ్చిన మేరకు ఈరోజు ఈ యొక్క ఆటో బంద్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇలా మహాలక్ష్మి పథకం పెట్టి కార్మికులను ఆటో కార్మికుల ఒక పుట్టలు కొట్టే విధానంలో పాల్పడతా ఉంది. ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మహాలక్ష్మి పథకం పెట్టడం మేము అద్దనడం లేదు, కానీ కార్మికులు బతకడానికి మార్గం చూపించండి అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా వేలాది రూపాయలు ఏదో దానికి ఖర్చులు చేస్తున్నారు తప్ప ఇలా కార్మికుల ఒక శ్రమను గుర్తించలేని ప్రభుత్వాలకు మేము ఒకటే కోరుతా ఉన్నాం. వెంటనే ఈ ఆటో కార్మికుల ఒక సంక్షేమ బోర్డులో నిర్మించాలి. అదేవిధంగా కార్మికులకి ఇలా యాక్సిడెంట్లు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్టుంటే లక్షల రూపాయలు ఇలా కట్టాలనే విధానంతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాల్పడుతోంది. కానీ కార్మికులకు పొద్దుగాల పోతే ఇంటికి వచ్చేదాకా భరోసా ఉన్నదో లేదో తెలియని పరిస్థితులలో ఇలా కార్మికులు చేస్తూ ఉంటే కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానం మానుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మెయిన్ పేస్టాల్లో పెట్టిన ప్రకారంగా కేరళ లాంటి రాష్ట్రాలు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి కార్మికులకు ఆటో కార్మికులకు ఇచ్చిన విధంగా 15,000 వేతనం ఇవ్వాలి. ప్రతి నెల 6,000 రూపాయలు ఇచ్చి 55 ఏళ్ల కార్మికునికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఇప్పుడు ఇచ్చిన గడువులో మీరు చెప్పినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క గడువులో ఈ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించిన వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా వీళ్ళు ఒకటి ఇలా పొద్దుగాల లేచి పోయినట్టుంటే 10 రూపాయలు రాకుండా కూడా ఆటో కార్మికులు ఎట్లా పోతారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇలా నిత్యావసర సరుకుల మీద కూడా పిచ్చలివిడి రేట్లు వేస్తే కార్మికునికి ఉపాధి లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకు ఇలా ఆటో కిరాయిలు వెళ్ళక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఫైనాన్స్ వాళ్ళు ఆటోలు గుంజుకపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎవరిస్తా ఉంది? ఇలా ఎక్కడియో మనం ఛార్జింగ్ ఆటోలు ఇస్తాం, స్కీమ్ పెట్టి బాగుపడతాం, ఉండడాన్ని బాగు చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ కుటుంబాలు బతికే ఆలోచన చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని చేయని మెడలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్ కు 15,000 రూపాయలు అందించాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈ రోజు డిసెంబర్ 7న ఒక రోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి మా సమస్యలు డిమాండ్లను ప్రభుత్వానికి చెప్పేందుకు పెద్ద ఎత్తున మరి నిరసన కార్యక్రమాలు, బంద్ ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆటో డ్రైవర్లు అనేక సంవత్సరాలుగా మరి ఆటో వృత్తినే నమ్ముకుని దీనిపై ఆధారపడి జీవిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు అనేక రకాలుగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని 15,000 రూపాయలు అందించాలని అనేక ప్రభుత్వానికి కావచ్చు సంబంధిత మంత్రులు అధికారులకు తెలియజేసినా కూడా ప్రభుత్వము హామీలు ఇస్తుందే తప్ప అమలుకు నోచుకోవడం లేదు. అందువల్లనే ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి ఇప్పుడు బంద్ ప్రభావంతో రాష్ట్ర మంత్రి గారు స్పందించి మరి చర్చలు జరుపుతాము, ఆటో కార్మికుల యొక్క డిమాండ్లను, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి సంవత్సర కాలంగా ఆటో డ్రైవర్లు అనేక మంది నష్టపోతా ఉన్నారు. మరి ఆటో టిక్కీలు కట్టలేక కావచ్చు అనేక మంది ఆత్మహత్య చేసుకుని మన కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము, రాష్ట్ర మంత్రి, రవాణా శాఖ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీరు వారోత్సవాలు చేసుడు కాదు, ఆటో డ్రైవర్ల బతుకులను మార్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని వెంటనే జేఏసీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి ప్రతి ఆటో డ్రైవర్ కు సంబంధించినటువంటి మీరు ఇచ్చిన హామీ ప్రకారం 15,000 రూపాయలు అందించాలి. మరి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సంబంధించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్ల డిమాండ్లపైన నాయకులతో చర్చలు చేసి అన్ని సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేమందరం కూడా ఆటో డ్రైవర్లందరితో ఉద్యమాలు చేసైనా సరే మా డిమాండ్లు సాధించే వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో, సిరిసిల్ల నెంబర్ 1 ఆటో యూనియన్ ఆధ్వర్యంలో, ఈరోజు కోటం శ్రీనివాసు అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు ఈర్లవేర్ గారి ఆధ్వర్యంలో, కాశీయ సలీం గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే మా సమస్యలకు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత మా ఆటోల జీవితాలు మొత్తం ఆగమైపోయాయి. మా ఆటో జీవితాలు రోడ్ల మీద పడి ఇవాళ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంట్లో నడిపించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము.
ఇలాగే ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత డ్రైవర్లు అందించడం జరిగింది. వాళ్ళ ఆత్మహత్యల చేసుకోవడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అలాగే మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పి మా ఆటో యూనియన్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు అని చెప్పి పెట్టిన సంవత్సరానికి 12,000 రూపాయలు కాదు. అసలు వాస్తవానికి ఏంటంటే సంవత్సరానికి ఇచ్చేది 12,000 రూపాయలు ఆటో మెయింటెనెన్స్ కోసం ఇస్తా అని చెప్పి అన్నమాట. ఇది లెక్కేసుకుంటే ఒక్కరోజు 33 రూపాయలు పడుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఒక్కరోజు 33 రూపాయలలో మాకు జీవనం కొనసాగుతుందని చెప్పి మీరు ప్రత్యేకించి ఆలోచన చేయాలి. అలాగే మాకు సంవత్సరానికి 12,000 రూపాయలతో పాటు కూడా నెలకు 10,000 రూపాయలు మీరు ఇస్తే మేము ఆర్థికంగా కొంచెం ఉంటాం కాబట్టి దీని విషయాన్ని మీరు గమనించి మాకు పూర్తిగా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. మా ఆటోల జీవితాలు అత్యంత దుర్భరమైన జీవితంలో మేము గడుపుతున్నాము. చాలా పరిస్థితులు దీన పరిస్థితుల్లో ఉన్నాము. ఈ రోజు నాడు మేము అప్పులు చేసుకునే పరిస్థితి వస్తుంది. మా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలన్నా కానీ బయట 50,000 రూపాయల డైలీ ఫైన్ తీసుకొచ్చుకొని నడుపుకుంటున్నాము. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి మా ఆటోలకు నెలకు 10